హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో గోల్కొండ బోనాలు అని చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో. అయితే ఈరోజైతే మేము గోల్కొండ బోనానికి అయితే రెడీ అయిపోయాము. నేనైతే అప్పుడే మార్నింగే మేమైతే ఈరోజు 4కి లేసాము. యాక్చువల్లీ 3 అనుకున్నాను, 3 నుంచి అయితే 4 అయ్యింది లేసేవరకు. ఇక మేము తొందర రెడీ అయిపోయాను. అండ్ కడపకు బొట్లు అవన్నీ పెట్టేసాము, వేపాకు అవన్నీ కట్టేసాము. ఇంక అయితే రెడీ కావడానికి అయితే అయిపోయాము. ఈరోజు అయితే ఫుల్ ఎండ వచ్చేసేసింది. నేను మా అమ్మ అయితే ఇక స్టార్ట్ అయిపోయాము. మా మామనే కారు తీసుకొని వచ్చేసాడు ఈరోజు అయితే. బ్రదర్ కూడా లేకుండే అనమాట. ఇక క్రౌడ్లో కూడా కార్లను లోపలికి పైకి రానివ్వరనమాట ఇక్కడ గోల్కొండ బోనాల దగ్గర. అప్పుడు సండే కదా, ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది, సో పైకి రానివ్వరు. అందుకని ఒక కారు అట్లా తీసుకొని అందరం కలిసి ఒకటే కారులో వెళ్ళిపోయాము. ఇక మేము ఫుల్ క్రౌడ్ ఉండే అండ్ వచ్చేసాము. మేమైతే గోల్కొండ బోనానికి అయితే 9 కల్లా వచ్చేసాము. యాక్చువల్ అయితే మేము ఎన్నో ఇయర్స్ నుంచి అయితే ఇది చేస్తూ ఉన్నాం అనమాట. కానీ మాకైతే ఇది చేయడం వల్ల అయితే చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ మేమైతే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడైతే క్లాప్స్ కొడితే అయితే క్లాప్స్ సౌండ్ వస్తుంది మంచిగా. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా గోల్కొండ? చేసి ఉంటే కామెంట్ చేయండి. మీకు గోల్కొండ బోనాలు అయితే మేమైతే చేసేసుకుంటున్నాము. ప్లేస్ అసలు ఎంతమంది క్రౌడ్, అసలు అంటే అంతమంది క్రౌడ్. అసలు ఈరోజు లస్కర్ బోనాలు యాక్చువల్లీ సికింద్రాబాద్లో ఎవరు ఎక్కువ ఉండరు క్రౌడ్ కదా అని చెప్పేసి ఎవ్రీ టైం మేము చేస్తాము. ఈసారి అయితే జనాలు ఎట్లొచ్చిరంటే తగ్గేదేలే అన్నట్టు వచ్చిర్రు. ఈ మధ్య జనాలు అయితే ఫుల్ స్పీడప్ అయిపోయారు. అంటే మేము ఒకప్పుడు కూడా ఎప్పటి నుంచో మేము చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నాము, కానీ ఇంత రష్ ఎప్పుడు ఉండకపోయేది. అప్పుడప్పుడు ఉండేది, ఫస్ట్ 1 వీక్లో ఉండేది. ఇదైతే మేము 3rd వీక్ కదా చేసేది, ఫుల్ రష్ కూడా ఉండే. ఇక ఆల్రెడీ మేమైతే బెల్లం అన్నం పెడతాము. మేమైతే ఆ బెల్లం అన్నంని అయితే ఇంట్లోనే ఉడికిచ్చేసుకొని తీసుకొని వచ్చాము. ముందర అయితే మేము కట్టెల పొయ్యి పెట్టేసేసి, గ్యాసెస్ నాట్ అలౌడ్ అనమాట. చరిత్ర అది కదా గోల్కొండ, దానికి ప్రాబ్లం ఏమైనా కాగల గ్యాస్ ఎట్లా అని చెప్పేసి గ్యాసెస్ని నాట్ అలౌడ్ చేస్తారనమాట. ఇక మేమైతే బోనాలకి ఇక కట్టెల పొయ్యి పెట్టేసేసి ఫుడ్ అక్కడనే రెడీ చేసేవాళ్ళం. ఇంక ఇప్పటి నుంచి అట్లా కాకుండా మేము కుక్కర్లోనే ఇంట్లో వండేసేసి మేమైతే బెల్లం అన్నం చేస్తాము. అండ్ మేమైతే ఒక బోనం చేసేసాము. ఇది మా మామ వాళ్ళది. మా మామ వాళ్ళు కూడా ఎవ్రీ టైం చేస్తారు. వాళ్ళైతే అన్నము అండ్ చిక్కకూరని ఏదో ఆకుకూరతోటి కర్రీ చేసేసి పచ్చిపులుసు చేసేసి తను పెడుతుంది. మేమైతే బెల్లం అన్నము పైన దాంట్లో ఏమో పెరుగు వేసేసేసి పెడతాం. చాలా పవర్ఫుల్ ఉంటుంది అసలు మీరు గోల్కొండ బోనం చేసుకునే వాళ్ళు ఎక్కడైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అసలు చాలా బాగుంటుంది అసలు గోల్కొండ బోనాలు. ఆ జాతర అదంతా మన తెలంగాణ చరిత్ర అసలు తెలిసేలా ఉంటుంది. అసలు మీరు చూడండి, ఎంతోమంది గెస్ట్, అసలు చాలామంది బయట నుంచి వచ్చేసి అయితే మన దగ్గర చూస్తూ ఉంటారు గోల్కొండ బోనాలు అవన్నీ. అసలు చూసే వాళ్ళే చాలా ఉంటారు. అసలు ఎంత రష్ అంటే ఈసారి అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేసుకుంటారు ఇక్కడ బోనాలు అయితే. అసలు మీరు చూస్తున్నారు కదా వీడియోలో అయితే మొత్తం చాలా క్రౌడ్ అయిపోయింది. అసలు మాకు ప్లేసే దొరకలే. ఏదో ఒక దగ్గర చిన్న గట్టు మీద ఉంటే పైకి గట్టు మీదకి ఎక్కి చేసేసుకున్నాం మేమైతే. ఇక బోనాలు అయితే తొందర కుదిర్చేసేసుకున్నాము. నేనైతే ఎలా కుదిర్చుకున్నానో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఏదో నాకు వచ్చిన మాత్రం కుదిర్చేసేసుకున్నాను. చూడండి నాది, చూసారా శారీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. నాకైతే శారీ కట్టుకోవడం రాదు, ఏదో ఇంకా అట్లా సుట్టేసుకుంటాను నేనైతే. ఇంకా నేర్చుకోవాలి ఇంకా చాలా. ఇంకా మా నాన్న తను మా నాన్న పెట్టేసేసాడు బోనము. ఇక పెట్టేటప్పుడు అయితే కొంచెం నాకు ఎక్కేటప్పుడు అయితే కొంచెం టెన్షన్ ఉంటుంది. కొంచెం ఇంకా స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అదే టెన్షన్ ఉంటుంది అనమాట. ఇక అసలు ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ బోనం చేసేటప్పుడు. ఒక్కసారి ఇట్లా స్టార్ట్ అయ్యామంటే ఒక వైబ్ లా ఉంటుంది అసలు మొత్తం. ఇక మేము ఇట్లా సాక కూడా పోసేసుకుంటాము. ఇదైతే ఇక కాళ్ళు కూడా మొక్కేస్తాము. అమ్మవారికి అయితే కళ్ళు సాక కూడా పెట్టేస్తాము. కళ్ళు అయితే చాలా అమ్మవారికి అంటే చాలా ఇష్టం కదా, అమ్మవారికి అయితే సాక పెట్టేసేస్తాము. అండ్ ఇక్కడ మేమైతే మా ఆచారం ప్రకారం అయితే బోనం చేసిన తర్వాత అది మా నాన్న వాళ్ళు ఎత్తేసేసి పెట్టి మా తల మీద దాన్ని కాళ్ళ మీద వాటర్ వేపాకులు వేసేసి
కాళ్ళు మొక్కుతారు. మీ దాంట్లో అయితే తెలంగాణలో ఆడబిడ్డల కాళ్ళు మీ దాంట్లో మొక్కుతారా? మా దాంట్లో అయితే ఖచ్చితంగా మొక్కుతారు. ఆడబిడ్డలు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు మా దాంట్లో. సో ఆడబిడ్డల కాళ్ళు మొక్కేస్తారు. ఏంటి మీ నాన్న కాళ్ళు మొక్కడం ఏంటి అని అనుకుంటున్నారా? మా దాంట్లో అయితే ఇదే ఆచారము. ఇంకా బోనం తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. నాకు శారీ హ్యాండిల్ చేయడం అంత రానే రాదు. ఇంకేదో ట్రై చేసాం. ఇంకా ఆడవాళ్ళకి తెలుసు కదండి ఎట్లుంటుంది ఏంది అనేది. మనకి శారీ చెక్కే వరకు అంతే వరకు అయితే ఇక పనే కాదు. ఇంకా నాకు కొందరైతే చెక్కకుండానే మంచిగా వెళ్ళిపోతారు. ఇంకా నాకు అంత మాత్రానే స్టెప్స్ అయితే చాలా ఉంటాయి. ఒక 1500 2000 ఉండొచ్చేమో. ఎత్తు చాలా పొడవుగా ఇట్లా. మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే గోల్కొండ దానికి తెలిసేది. అప్పుడు స్టెప్స్ చూడండి, కొంచెం బండరాలతో అప్పటి వాళ్ళు చరిత్ర వాళ్ళు కట్టారు. ఎట్లుంటుందో చూడండి. నాకైతే మ్యాక్సిమం ఇయర్స్ అయితే తెలియదు, చాలా ఏళ్ళది కదా. అప్పటి వాళ్ళు ఎంత బాగా కట్టారు కదా. అసలు మీరు చూస్తే కూడా బాగుంటుంది. అసలు నైట్ షో కూడా ఎంత బాగా అవుతుంది తెలుసా. మా ఇంటి పై నుంచి అయితే మాకు ఒకప్పుడైతే ఇంట్లో నుంచి చూస్తేనే గోల్కొండ కనిపించేది. ఇప్పుడు బిల్డింగ్లు అన్నీ అయిపోయాయి కదా, గోల్కొండ అంతా కనిపించట్లేదు. బిల్డింగ్ మీదకి వెళ్తే అయితే మాకు గోల్కొండ కనిపిస్తుంది. నైట్ షో అయితే చాలా బాగా అవుతుంది. వాకింగ్ చేసుకుంటూ నేనైతే గోల్కొండ షోలో అవుతుంది అని చెప్పేసి లైట్స్ వెలుగుతుంటుంటే మంచిగా అనిపిస్తుంది వ్యూ అయితే మాకైతే. ఇంకా మెట్లయితే ఎక్కుంటూ వెళ్ళిపోయాం. నేనైతే అదే స్టెప్స్ ఎక్కేంతసేపు అయితే ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివ దాత్రి స్వాహాస్పదానము స్తుతే అని అయితే ఇది చదువుకుంటానండి. అమ్మవారిని అండ్ అయ్యగారిని అయితే శివయ్యని మాత జగదాంబిక తల్లిని అయితే తలుచుకుంటూ అదే చెప్పుకుంటూ వెళ్తాను. ఫుల్ క్రౌడ్ ఉంది అసలు. మేము ఎక్కిందే ఒక 9:30 కల్లా మేము పైకి ఎక్కేసాము. ఎందుకో ఈసారి అయితే స్పీడ్గా ఎక్కేసాము అనిపించింది. అసలు నాకైతే ఫుల్ స్వెట్టింగ్ నిండిపోయింది. చూసారు కదా ఎట్లా అయిపోయిందో. అసలు సపరేట్ లైన్ కూడా బోనాలకు పెట్టారు, కానీ దాని లోపలనే జనరల్ వాళ్ళని కూడా రానిచ్చేసేసారు. ఇంకా అంత మాత్రం ఇంకా మనం మేమీ గవర్నమెంట్ని అయితే జడ్జ్ చేయలేం కదా, చేంజ్ కూడా చేయలేం. ఇంకా వాళ్ళున్న రూల్స్ ప్రకారం ఇంకా మనం వెళ్ళిపోవాల్సిందే కదా. అట్లా వెళ్ళిపోయాం. మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. అంత గాలి ఉంటుంది అసలు పైన. మీరు గెస్ చేయండి ఎంత గాలి ఉంటుందో. అంత పైకి ఎక్కిన తర్వాత మా దీపాలు అయితే అలానే వెలుగుతున్నాయి. హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎవ్రీ టైం అలానే అవుతుంది. అంటే మేము దించాక అయితే చాలా పవర్ఫుల్ ఉంటుందండి అంటారు కదా, దీపాలు ఉంటే బోనం దగ్గర అట్లా దించే వరకు. అలానే దీపాలు ఉన్నాయి. ఇంకా మా బుడ్డక్కలు ఇద్దరు, వీళ్ళు మా మామ వాళ్ళ ఇద్దరు బిడ్డలు వాళ్ళు. ఇంకా ఏడున్న వీళ్ళిద్దరు అయితే ముచ్చట్లు పెట్టడం అదే అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ఇక చాలా ముచ్చట్లు ఆపండి అని చెప్పేసి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ రిటర్న్లో కొంచెం సేపు రెస్ట్ తీసేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా చాలా అసలు ఎంత వాటర్ అయినా అక్కడైనా ఫుల్ ఛార్జెస్ ఉన్నాయి అసలు పైన కాబట్టి. ఇంకా పైన దాకా వాళ్ళు తీసుకొని వచ్చి డైలీ అవన్నీ చేస్తారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఇస్తారు. ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయి ఇక అక్కడ ప్రసాదం ఇస్తున్నారు. అంటే ప్రసాదం అంటే అమ్మవారికి మనం నివేదించే అన్నం కానీ ఏదైనా బెల్లం అన్నం అందరు తెచ్చింది ఉంటుంది కదండి, అది వాళ్ళు కొంచెం కొంచెం తీసి పెడతారు కదా అమ్మవారికి. అదే తీసుకొని వెళ్ళి అందరికీ ప్రసాదంగా ఇస్తున్నారనమాట అక్కడ. అదే ప్రసాదంగా మేమైతే తినేసాము. తినేసి ఇక మేము వచ్చేసాము. దిగుతుంటే చూడండి వేరే లైన్లో పంపించేశారు. అక్కడ కూడా దిగుతుంటేనే ఇంత రష్ ఉంది. ఎక్కేటప్పుడు అయితే బాగానే ఉంటుందండి, ఈజీగా ఎక్కేయచ్చు. కానీ దిగేటప్పుడు మాత్రం ఎవరో వెనక నుంచి తోసేస్తున్నంత ఉంటుంది. అంటే జారిపోతూ ఉంటుంది అంత పైకి ఎక్కే వారికి. చూడండి ఇదైతే మేము అక్కడ బోనాలు చేసుకుంటారు కదా, చాలామంది ఒక ఆమెకి శిగం వచ్చేసి ఇలా చేసేస్తుంది. నేనైతే కష్టపడి వీడియో అయితే తీసేసాను. అలసిపోయాం అసలు మేమైతే చాలా. ఇంకా మా మామ మా నాన్న కలిసి అయితే ఫుడ్ అయితే ఇంకా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడనే వచ్చి తిందామని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. అటే వెళ్ళారు, ఇంతవరకు రాలే. ఇంకా లాస్ట్కి అయితే తీసుకొని వచ్చేసారు. వాళ్ళు కూడా రష్లో వెళ్ళారు. వీడైతే నాకు పెద్ద కొడుకులాగా, నా కొడుకులాగా వీడు ఈరోజు వచ్చాడు నా దగ్గర బ్లాక్లోకి. అయితే ఇది మా బావ, ఇది మా అక్క, మా మామ, వీళ్ళంతా అనమాట. ఇంకా లంచ్ చేసేస్తున్నాం ఈరోజు. మటన్ అండ్ చికెన్. ఇంకా తెలంగాణలో అయితే ముక్కలైంది అయితే బుక్క దిగదు కదండి. ఇక బోనాలు అంటే ఇంకా తెలంగాణలో అయితే నీసు ఉంటుంది ఖచ్చితంగా కోళ్ళది. ఇక మస్తు ఉంది అసలు. ఇక ఈరోజు అంతా ఫుడ్ ప్రిపేరింగ్ అయితే మొత్తం మా నాన్ననే. చాలా బాగుందని చెప్పేసేసాము. అందరం తింటున్నాము. చాలా బాగుంది అసలు ఫుడ్ అయితే.
ఇక చాలా వేడి, అసలు ఎండకి తట్టుకోలేకపోయాం ఆ స్వెట్టింగ్కి. దానికైతే నేనైతే చాలా అలసిపోయాను. ఇదైతే ఇక చెప్పొద్దు, మీరు కూడా ఒకసారి వచ్చి ఎంత కష్టం పడినా ఇక్కడ బోనం చేసుకున్న తర్వాత అయితే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటికి వచ్చేసి అయితే రిలాక్స్ అయిపోయాం చాలా. ఇక నా ఫుడ్ నేనైతే తినేసేసాను. నా ఛానల్ని ఇంకా